చలి తీవ్రత పెరిగింది అంటున్నారు కాబట్టి పొగమంచు ప్రభావం తగ్గే అవకాశం ఉందంటారా? చలి తీవ్రత తగ్గడంతో పాటు మనకి ఈ చలి తీవ్రత తగ్గడానికి కూడా కారణం మనకి ఈ తేమగాళ్ళు కాకుండా మనకి ఉత్తర భారతదేశం మళ్ళీ ఈ ఈశాన్య దిశ నుంచి ఈ పొడిగాళ్ళు రావడం వల్ల మనకి టెంపరేచర్లు తగ్గుతాయి. సో, మనకి దీనివల్ల తేమ తగ్గింది కాబట్టి డెఫినెట్‌గా మనకి ప్రస్తుతం మనం ఫాగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం లేదు. రాగల 2, 3 రోజుల్లో ఫాగ్‌కి అవకాశం లేదు కానీ, ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు మటుకు సాధారణ స్థాయి నుంచి 3-4 డిగ్రీలు ఒక 2, 3 రోజులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ గ్రాడ్యుయల్‌గా మినిమమ్ టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్ కూడా గ్రాడ్యుయల్‌గా పెరగడం జరుగుతుంది. కోల్డ్ వేవ్స్ డిసెంబర్ మాసంలో అత్యధికంగా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. గతంలో కూడా చలి తీవ్రత ఉన్నప్పటికీ ఈ ఏడాది ఎక్కువగా చలి ఉన్నట్లయితే కనిపిస్తుంది. గతంలో ఈ స్థాయిలో ఎప్పుడైనా ఉందా? ఉంటే ఏ సంవత్సరంలో ఈ చలి తీవ్రత అధికంగా ఉన్న పరిస్థితి ఉందంటారు? మనకి ఈ రీసెంట్ పాస్ట్‌లో చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల డేటా ప్రకారం చూసినట్టయితే మనకి ఈ ఏడు ముఖ్యంగా ఈ సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీ శివారు ప్రాంతంలో కూడా ఈ చ కోల్డ్ వేవ్ రోజుల సంఖ్య పెరిగింది. దీనికి కారణం ఏంటంటే మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే ఈ చలిగాలులనేవి జనరల్‌గా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని 5, 6 జిల్లాలకి పరిమితం అయ్యుండి ఆ తర్వాత గ్రాడ్యుయల్‌గా మనకి మెయిన్‌గా ఈ రేడియేటివ్ కూలింగ్ వల్ల చలి ఉండేది. అయితే ఈసారి ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన గాలులు మనకి సెంట్రల్ తెలంగాణ అలాగే మన సిటీ శివారు ప్రాంతంలో రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాల వరకు కూడా వ్యాపించడం వల్ల మనకి ఈ కోల్డ్ వేవ్ రోజుల సంఖ్య ఈ ఏడు ఎక్కువ ఉంది మనకి. అంటే జనవరి మాసంలో చలి తీవ్రత ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? ఫిబ్రవరి మాసంలో కూడా ఇది కొనసాగే అవకాశం ఉందంటారా? జనవరి మాసంలో ఇప్పుడు మనకి మంత్లీ ఫోర్‌కాస్ట్ కూడా రిలీజ్ అయింది హెడ్ క్వార్టర్ నుంచి. దాని ప్రకారం కూడా ఏంటంటే మనకి ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్స్ కంట మినిమమ్ టెంపరేచర్‌లు స్వల్పంగా మొదటి 2 వారాల్లోనూ స్వల్పంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మనకిప్పుడు యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 12 డిగ్రీల నుంచి 18 డిగ్రీలు. అంటే ఉత్తర తెలంగాణలో తక్కువ ఉంటాయి. 12-13 డిగ్రీలు ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో నార్మల్ టెంపరేచరు. దాని నుంచి 3, 4 డిగ్రీలు తక్కువగా మనకిప్పుడు ప్రస్తుతం 8-9 డిగ్రీలు ఇట్లా ఒక 2, 3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత గ్రాడ్యుయల్‌గా మనకి ముఖ్యంగా మన పండగ సమయానికి ఇంచుమించుగా రాష్ట్రం అంతా కూడా సాధారణ టెంపరేచర్లు అంటే 13 డిగ్రీల నుంచి 18 డిగ్రీల మధ్యలో మనం మినిమమ్ టెంపరేచర్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మినిమమ్ టెంపరేచర్లు మళ్ళీ పెరిగే సమయంలో మళ్ళీ తేమగాలులు ప్రవేశిస్తే మళ్ళీ ఉదయం సమయంలో ఫాగ్ ఏర్పడటానికి 3, 4 రోజుల తర్వాత అవకాశం ఉంటుంది.